ఓం గణానాః త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైః విర్వాజనేవతి ధీనామమిత్రైవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలా శుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షకులందరికీ ఈ ప్రాతకాలం గురువారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇరవై 6/2025 శుక్రవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:36 మొదలవుతుంది. ఈరోజు తిథి జ్యేష్ఠమాస బహుళపక్ష నవమి ఉదయం 6:34 వరకు. తదుపరి దశమి రాత్రి తెల్లవారుజామున 4:10 వరకు. తదుపరి ఏకాదశి తిథి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 7:13 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం. ఈరోజు యోగం శోభయోగం రాత్రి 8:28 వరకు. తదుపరి అతిగండ యోగం. ఈరోజు కరణం గరజకరణం ఉదయం 8:12 వరకు. తదుపరి భద్రకరణం. ఈరోజు శుభ సమయాలు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు. తిరిగి సాయంకాలం 5:30 నుండి 5:42 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 7:57 నుండి 9:27 వరకు. ఈరోజు అమృత గడియలు సాయంకాలం 4:58 నుండి 6:28 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి బుధ గురుగ్రహాలు, సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని చంద్రగ్రహాలు. ఈ విధంగా నవగ్రహాలు అన్నీ కూడా శని చంద్రుల యతితో ఉన్నటువంటి రోజుగా ఈ శుక్రవారం అభివర్ణిస్తూ అందరూ భక్తి శ్రద్ధలతో వినండి. ఈ యొక్క బ్రహ్మవాక్య కార్యక్రమం ఈరోజు ఇంకా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం కాచాయనాయ విద్మహే వ్యాఘ్రవాహిన్యే చ ధీమహి తన్నో విజయదుర్గ ప్రచోదయాతు. ఓం జ్ఞాననామపచాంతాసి దేవి భగవతే సా బలదా కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతీహ్ అని అన్నారు. ఇది మార్కండేయ పురాణంలో మంత్రం. దుర్గాదేవి ఆరాధన ప్రతి శుక్రవారం కూడా దుర్గాదేవి చేయండి అని అంటున్నారు గురువుగారు. దుర్గాదేవి ఆరాధన వల్ల ఏమిటి మాకు ఉపయోగం? ఎందుకు మేము దుర్గాదేవి అమ్మని ఎందుకు అంతల్లా కొలవాలి అంటే, మనకి జ్ఞానం అనేటువంటి ఆ యొక్క దీపం వెలగాలన్నా, మన యొక్క జీవితంలో మోహాత్వకారకాలైనటువంటి మాయాకారకత్వాలన్నీ కూడా దూరం అవ్వాలన్నా, తల్లి బిడ్డకి ఎప్పుడూ కూడా గొడుగులాంటి రక్షణని, వలయంలాంటి రక్షణని కల్పిస్తుంది. అలాంటి అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, అటువంటి దుర్గమ్మ తల్లి ఆరాధన చేయడం వల్ల రాహుగ్రస్త దోషం పూర్తిగా తొలగిపోతుంది. ఆ జాతకంలో రాహువు ఉండకూడని స్థలాల్లో ఉంటే, అష్టమంలో రాహు ఉన్న ఇబ్బందే, 4వ ఇంట్లో రాహు ఉన్న ఇబ్బందే, అలాగే 12లో రాహు ఉన్న ఇబ్బందే, రాశిచక్రంలో రాహు ఉన్న ఇబ్బంది, లగ్న రాహు వల్ల ఇబ్బందులు. ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా సప్తమంలో రాహు ఉన్న ఇబ్బందే, లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉన్న ఇబ్బందే. వీళ్ళకి ఏమవుతుందయ్యా అంటే, విపరీతమైన ఆకర్షక శక్తులు వీళ్ళని అపహరించుకునే విధంగా ఉంటాయి ఆ జాతకుల్ని. అప్పుడు
చేతికొచ్చే అన్నం నోటికి అందట్లేదు అని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటి సందర్భాలు వీళ్ళకి జరిగినప్పుడు ఆ దుర్గమ్మ తల్లి ఆరాధన వల్ల కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, జేబు నిండా ధనం. ఇది దుర్గమ్మ తల్లి మన జీవితానికి, మన యొక్క జీవన మనుగడికి ఉపయోగపడే అమ్మవారు. అందువల్ల దుర్గాదేవి ఆరాధన ప్రతి శుక్రవారం ఈ రాశివారు, ఆ నక్షత్రం వారు కాదు, అందరూ కూడా, సమస్త జనులు కూడా మడి తడి ఆచారంతో చక్కగా శుక్రవారం నాడు ప్రాతకాలంలో ఆవునేతి దీపారాధన పెట్టుకుని చక్కగా దుర్గమ్మ తల్లి స్తోత్రపారాయణ చేసుకుని చక్కగా ఇల్లంతా సాంబ్రాణి గుగ్గులం వేసుకుని ఆ దుర్గాదేవి స్తోత్రపారాయణ అంతా అయిన తర్వాత అమ్మవారికి మరి ఎంతో కొంత నైవేద్యం మన భక్తి కొలది, శక్తి కొలది అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టడమో, ఒక పరవాన్నం వండడమో, ఓ పులిహార వండడమో, ఏదో ఒక నైవేద్యం పెట్టుకుని అమ్మవారి యొక్క స్తోత్రపారాయణ చదువుకుంటూ వెళ్తే వారి యొక్క దశ దిశ కరెక్ట్గా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మంచి రోజున మొదలుపెట్టి ఒక 20 శుక్రవారాలు చేయండి. 21వ శుక్రవారం మీరే చెప్తారు 10 మందికి కూడా. ఎందుకంటే శుక్రుడు అన్ని రకాలైనటువంటి కళత్రకారకత్వాలు, అలాగే శుక్రుడు ఎప్పుడైనా సరే మన యొక్క రాజకోవితాన్ని పెంచేటువంటి వాడు. శుక్రుడు ధనకారకుడు. అందువల్ల ఈ యొక్క వివాహం ఆలస్యమైనా కూడా ఆ దోషం పోతుంది, మంచి చక్కని సంబంధం కుదురుతుంది. అలాగే ధనం విషయాల్లో, ఆర్థిక విషయాల్లో సరైన టైంకి మనం ధనం చేతికి అందాలన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా శుక్రవార నియమాన్ని పాటిస్తూ దుర్గాదేవి ఆరాధన చేస్తూ, శుక్రవారం రాహుకాలం 10:30 నుండి 12 వరకు ఉంటుంది. ఆ సమయంలో మౌనంగా ఉంటూ ఎవరైతే శుక్రవార నియమాన్ని పాటిస్తూ దుర్గాదేవి ఆరాధన చేస్తారో వాళ్ళకి ఏ దోషము, ఏ గండము, ఏ కఠినమైనటువంటి పరిస్థితులు అంటకుండా, ప్రధానంగా ముఖ్యంగా అభ్యున్నతి అనేటువంటి పదం కావాలనుకున్న ప్రతి వాళ్ళు దుర్గాదేవి ఆరాధన చేస్తే వారి జీవితంలో అభ్యున్నత, ఉన్నత శిఖరంకి ఎదుగుతారు. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం 12 రాశుల నేటి గోచార ఫలితాలు, శుభ ఫలితాలు. ముందుగా మేష రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి కొన్ని కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి. ప్రతి ఒక్కరూ మేషరాశి వారు శ్రద్ధగా వినండి. సాధారణం కన్నా అధికమైన కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి. దేనికి ఎదురవుతున్నాయండి? మేము మేషరాశి వారి చేసినటువంటి పొరపాటు ఏదైనా ఉందా? ఏమీ లేదు. గ్రహస్థితి పరీక్షాకాలంలోకి వెళ్తోంది. ఇది మాత్రమే మేషరాశి వారు గ్రహించాలి. ఇప్పటిదాకా మీకు 10 రూపాయలతో అయిపోయే ఖర్చు ఇప్పుడు అమాంతం 1000 రూపాయలకు వస్తుంది. ఇప్పటిదాకా కూడా మీ మాటని శిరసావహించేటువంటి మీ గణం ఇప్పుడు మీ మాటని ధిక్కరిస్తారు. ఇప్పటిదాకా మీకు చేతికి అండదండలుగా ఉండే పరిస్థితులు మీరు ఒంటరి పోరాటంలోకి వెళ్ళబోతున్నారు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావ తీవ్రత మొదలైంది. ఇక నుండి మీ యొక్క జీవిత జాతక గమన విధానంలో మిమ్మల్ని సహకరించే గ్రహాలు తృతీయంలో ఉన్న రవి అధికంగా ఉంటే, అలాగే పంచమంలో ఉన్న కుజుడు ఒకంత అద్భుతంగా ఉంటే, ఏకాదశ రాహువు కొంత మిమ్మల్ని రక్షిస్తుంటే, మిగిలిన గ్రహాలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల జాగ్రత్తగా ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పరిగణలో తీసుకుని గణితం వేసి ఈ యొక్క మేషరాశి వారు దుర్గాదేవి ఆరాధన చేసుకుని మౌనంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళండి. మేషరాశి వారు బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్ళొద్దు. అమ్మవారి పూజ చేసిన కుంకుమనే ధారణ చేసి వెళ్ళండి, మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతకులకి కాలం అతిక్రమణ దోషం అని అంటారు. దీన్ని కాలాతిక్రమణ దోషం అని అంటారు. అంటే మీకు మనస్ఫూర్తిగా తినాలని అనిపించిన సమయం వచ్చింది, కడుపు నిండా
తిందామని మీ ముందు అన్నీ సంసిద్ధం చేసుకుంటారు తినుబండారాలు. మీకు నచ్చిన పదార్థం అదే సమయానికి ఫోన్ వస్తుంది, అర్జెంటుగా బయటికి రాని. దానివల్ల కాల అతిక్రమణ నియమాన్ని పాటించే విధంగా ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ కుజకేతు దోషం విపరీతంగా ఉంది. దీని ప్రభావం వల్ల ఈ శుక్రవారం నాడు కాల అతిక్రమణ దోషం అనేది వర్తిస్తే మీరు సకాలంలో భోంచేయలేకపోవడం, ఒకే పనిని 1-2 సార్లు చేయడం, అలాగే మతిమరుపుతో మీకు విలువైన వస్తువుల్ని అనుకోకుండా మర్చిపోవడం ఇత్యాది వృషభ రాశి వారికి ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన చేస్తూ రాహుకాలం దుర్గమ్మ తల్లి ఆ యొక్క అమ్మవారి సన్నిధానంలో 10:30 నుండి 12 మధ్య నిమ్మకాయల దండని అమ్మవారికి వేస్తే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈ శుక్రవారం ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఉంది. చేపట్టే ప్రతి పనిలోని విజయం ఉంది. అన్నింట ఈ యొక్క మిథున రాశి వారికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటయ్యా అంటే, వీరు పోగొట్టుకుని ఇంకా రాదు అనుకునేటువంటి ఒక ద్రవ్యం, ధనరూపం కావచ్చు, వస్తురూపం కావచ్చు, భూమి కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏదైనా సరే ఈరోజు వాళ్ళకి స్వాధీనం అవుతుందనే ఆనందం. ఇది మిథున రాశి వారికి చెప్పుకోదగ్గ చక్కని శుభపరిణామం. చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, చక్కగా అమ్మవారు కుంకుమని తిలకధారణ చేయండి, మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి అష్టమ రాహు దోషం ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, బంధనం చేస్తుంది, కొన్ని సమస్యల్ని సృష్టించబోయే విధంగా ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో రాహు ఉన్నారు కదా అని భయపడాల్సిన పని లేదు. మనకు అమ్మవారు ఉంది. చక్కగా అమ్మవారి ఆరాధన ప్రాతకాలంలోనే లేచి శుచిగా స్నానం చేసి ఆ యొక్క పట్టుబట్టలు కానీ మడి వస్త్రం కానీ కట్టుకుని అమ్మవారి యొక్క దుర్గాదేవి అష్టోత్తర శతనామాలు కుంకుమార్చన పూజ చేసుకుని నేతిదీపారాధన పెట్టుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి కొబ్బరికాయని, బెల్లాన్ని, పటిక పంచదారని, లేకపోతే అమ్మవారికి పానకం చనివిడి వడపప్పు నైవేద్యం పెట్టుకుని చక్కగా దుర్గాదేవి ఆరాధనలో భాగంగా ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా జపం చేసుకోవడం వల్ల వచ్చేటువంటి బంధన శక్తులన్నీ దూరమై ప్రశాంత చిత్తంగా ఉండి ఆరోగ్యకరంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి వారికి చేపట్టబోయే ప్రతి పనిలోని కూడా శుభప్రదమైన విజయం, అప్పులు తీరే మార్గం, అలాగే వ్యాపారం వృద్ధి జరిగే మార్గం. ప్రతి విషయంలో కూడా సింహరాశి వారికి గ్రహాలు అనుకూలించాయి. కంగారు పడద్దు, కోపం ఆవేశం తెచ్చుకుని నిర్ణయాల్ని దాటవేయవద్దు. ప్రతి పనిలోని కూడా సింహరాశి వారికి ఈ శుక్రవారం ధనప్రాప్తి యోగం మాత్రం ఖచ్చితంగా ఉంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ మరి ఆ యొక్క తృతీయాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శుభం జరుగుతుంది. సింహరాశి వారు దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన చేస్తూ అమ్మవారికి నచ్చినటువంటి పులిహారని, చక్కని పులిహారని అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచిపెట్టండి, శుభవార్త వింటారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్న కన్యా రాశి వారికి ప్రతి పనిలోని కూడా కన్యా రాశి వారికి అష్టమ స్థాన శుక్రుడు ధనలాభాన్ని ఇస్తున్నారు. సప్తమ స్థాన శని
చంద్రుడు ఇద్దరూ కూడా సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొన్ని సమస్యల్ని మీకు తెలియకుండానే అవి పరిష్కార దిశగా వెళ్తాయి. కానీ ఇక్కడ కన్యారాశి వారికి ఇబ్బందికరమైనటువంటి అంశం ఏమిటంటే ద్వాదశంలో కేతువు కుజుడు. ఈ కుజకేతువుల యతి ఈ ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల అంటే తృతీయ అష్టమాధిపస్య అంటే ఆ యొక్క తృతీయ స్థానం అష్టమ స్థానంలో ఉండవలసిన గ్రహం ద్వాదశంలో ఉండిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని మీకు తెలియకుండానే రావడం, వాటంతట అవే వెళ్తుండడం మీకు కొంచెం డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది. అందువల్ల కన్యారాశి వారు అమ్మవారి ఆరాధన అధికంగా చేయండి. ఆ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల కన్యారాశి వారికి ఉపద్రవాల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో ఉన్న తులారాశి వారికి రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. అంటే అద్భుతమైన శుభయోగం, అన్నింటా విజయ సాధన, చేసే వృత్తి ఉద్యోగాల్లో విజయ లాభం, అన్నింటా కూడా శుభదాయకం. ఇది తులారాశి వారికి. అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుని ఖచ్చితమైనటువంటి శుభయోగ పరంపర అవాప్తవ్వడం కోసం, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభపరిణామం పొందడం కోసం అమ్మవారిని సాంబ్రాణి గుగ్గిలం పొగతో ధూపం వేసి అమ్మవారికి ప్రీతికరమైన తియ్యని మధుర పదార్థాన్ని నైవేద్యం పెట్టండి, శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థాన రాహు ప్రభావ దోషం. ఖచ్చితంగా ఇది వృశ్చిక రాశి వారు దయచేసి వినండి. మీరు ఈ రోజుని అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయండి. ఎన్నాళ్ళు చేయాలి అంటే ఈ అర్ధాష్టమంలో రాహు 18 నెలలు ఉంటారు. ఈ అర్ధాష్టమ రాహువు ఏం చేస్తారయ్యా వృశ్చిక రాశి వారికి ఏం చేస్తారంటే, మొట్టమొదట మీరు అనుకున్న ప్రణాళిక, మీరు అనుకున్న పథకాన్ని బంధనం చేసి ఛేదిస్తారు. అంటే మీరు అనుకున్న పని ముందుకు వెళ్ళనివ్వరు, అలాగని మిమ్మల్ని వెనక్కి వచ్చేసి యథాస్థానంకి కూర్చొనివ్వరు. అటు ఇటు కాకుండా మధ్యస్థంలో ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. అర్ధాష్టమ రాహువు వల్ల అపనిందలు కాస్తారు. అర్ధాష్టమ రాహువు వల్ల మీ సంతానం కూడా మిమ్మల్ని ఎదిరించే శక్తి ఎక్కువైపోతుంది. అందువల్ల ఇదంతా కూడా అర్ధాష్టమ స్థానం అనేది మాతృస్థానం, అలాగే నిరంతరము వృద్ధి చెందేటువంటి స్థానం, 10 రూపాయలు వచ్చే స్థానం అది. అందువల్ల కొద్దిగా జాగ్రత్త వహించండి. ప్రతి పనిలోని కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతి పనిలోని కూడా మీకు అమ్మవారి యొక్క సాధన క్రమాన్ని పెంచుకోండి. అమ్మవారి సాధన క్రమాన్ని మీరు ఎంత పెంచుకుంటారో మీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా ప్రతి పనిలోని కూడా ఒక రకమైనటువంటి దైవానుగ్రహం అనేది ఉంటుంది. దైవ చింతన, దైవ సాధన, దైవానుగ్రహం మూడింటికి కూడా ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక, ప్రాపంచిక విషయాల్లో ఉన్నటువంటి ప్రతి విషయంలో ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఒక శుభవార్త మీకు మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల మీ పిల్లలు మీకు దగ్గర అవుతారు. మీ పిల్లలు మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క విలువల్ని తెలుసుకుంటారు. మీ యొక్క ప్రేమానురాగాలు స్వచ్ఛమైందని వాళ్ళు భావిస్తారు. అందువల్ల ధనుస్సు రాశి వారు అందరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క నామస్మరణతో పాటు మధుర పదార్థాన్ని నివేదన చేస్తే శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి వారికి తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో ఉన్న శనిచంద్రులు అద్భుతాన్ని సృష్టించబోతున్నాయి.
గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది. ఈ శుక్రవారం ఏ పని చేసినా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అనురాగం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఒప్పందాల విషయంలో మకర రాశి వారు ఈరోజు చాలా అద్భుతమైన శుభపరిణామాలను పొందబోతున్నారు. అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు సమస్యలు అలాగే వాద ప్రతివాదనలు అన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క మకర రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయండి, శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి అన్నింటా కూడా ఈ రాహు ప్రభావం అనేది మిమ్మల్ని ఒక రకమైనటువంటి శక్తిని చీల్చి ఒత్తిడిని పెంచే విధంగా ఉంటుంది. కుంభరాశి వారు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే ఇంచుమించు ఆ యొక్క 18 నెలలు మీ రాశి చక్రంలో రాహు ఉన్నప్పుడు ఇది మీరు పాటించాలి. ప్రతిరోజు ఆదివారం లగాయతు శనివారం వరకు ఉన్నటువంటి రాహుకాలాలు క్యాలెండర్లో ఇస్తారు. ఆ సమయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రతి నిత్యము కూడా రాహుకాల నియమాన్ని పాటించండి కుంభరాశి వారు. దానివల్ల ఆ రాహుకాల నియమం అంటే మౌనంగా ఉండడం, లేకపోతే కాళ్ళు చేతులు కొడుక్కుని చక్కగా అమ్మవారి మంత్రాన్ని సాధన చేసుకోవడం. ఎందుకంటే గంటన్నర ఉంటుంది అంతే. అది ఖచ్చితంగా రాహుకాలం అంటే ఒక గంటన్నర ఉంటుంది. ఒక రోజులో ఒక గంటన్నర మౌనంగా ఉండడం వల్ల మీకు చాలా విశేషించి శుభయోగాలు పొందుతారు. ముఖ్యంగా రాహుకాలంలో కుంభరాశి వారు నిద్ర చేయకూడదు. ఆ రాహు లగ్నంలో ఉండి ఆ యొక్క రాహుకాలంలో కన్నా నిద్ర చేస్తే ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల ఆ సమయంలో దైవ సాధన చేయండి, చాలా మంచి శుభం జరుగుతుంది. దుర్గాదేవి సాధన చేస్తే అద్భుతాలే సృష్టిస్తారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి సాధారణం కన్నా శుభయోగాలు ఈరోజు అధికంగా ఉంటాయి. ఈ శుక్రవారం ప్రయాణాలకి అనుకూలమైనటువంటి పరిస్థితి. వ్యయ ప్రయాసలు పడైనా సరే సాధన చెయ్యాలనేటువంటి ఆలోచన. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, ఈ యొక్క మీనరాశి ఉద్యోగస్తులు రాసి పెట్టుకోండి, మీకు ప్రమోషన్ లిస్టులో మంచి పేరుంటుంది. మీ యొక్క వ్యక్తిగతంగా మిమ్మల్ని గుర్తించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అందువల్ల దుర్గాదేవి ఆరాధన చేస్తే, రాహుకాల దుర్గాదేవి ఆరాధన చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీనరాశి వారికి బాగుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈరోజు ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క గోచార శుభ ఫలితాలు తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం దుర్గమే దుస్తరే కార్యే భయ దుఃఖ వినాశినీం పూజయామి సదా భక్త్యాం దుర్గాం దుర్గార్తినాశినీం కాచ్చాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. ఓం శుక్రదేవతాయ నమః, దుర్గాదేవతాయ నమః. ప్రేక్షకులందరికీ ఈ యొక్క బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని ఇంత మహత్తర దిగ్విజయంగా మీరు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ దుర్గమ్మ తల్లి మిమ్మల్ని చల్లగా కాపాడాలని మనసావాచ కోరుకుంటూ, మరి ధర్మ సందేహాల్లో ప్రధానమైనది ప్రతి ఒక్కరి నోటంపట 198 పాళ్ళు అందరి చెవుల్లోనే వినపడే ఒకే ఒక మాటకి ఈ ధర్మ సందేహాల్లో మీ అందరికీ నివృత్తి నా విద్య సహకరించినంత వరకు, నా గురుదేవుల ఆశీర్వచనం వరకు మీకు తెలియపరుస్తున్నాను. అయ్యా, మేము ఎన్నో పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళాలు, చందాలు ఇవ్వడాలు, అన్ని రకాలైనటువంటి భక్తి సాధనంతా చేసామండి. మా పరిస్థితి ఒక్క నిమిషం కూడా మారలేదండి. ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రకాల పూజలు చెప్పినా అన్నీ చేసేసామండి. మాకు ఏమీ ఫలితం కనపట్లేదు సరికదా, చిరాకు వచ్చేస్తోంది గురువుగారు. ఈ డబ్బు పోయింది, మనశ్శాంతి లేదు, ఏం చెయ్యాలి? ఇది మన అందరిలోని చాలామందికి ఈ ధర్మ సందేహం ఎక్కువగా నాటుకుపోయింది. ఒక్క విషయం చెప్తా వినండి. శుక్రుడు అంటే మనకి తూర్పును చూసేటువంటి గ్రహం. ఆ యొక్క శుక్రుడు తూర్పు దిగ్భాగంగా ఇంద్రరాజ ప్రస్థానంలో ఉండే గ్రహం.
మనం ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వస్తే పెద్దలు అనేవారు తూర్పు తిరిగి దండం పెట్టరా అని. అంటే అర్థం ఏమిటంటే అక్కడ శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, కనీసం అక్కడ దండం పెట్టడం వల్ల శుక్రగ్రహం అనుగ్రహం వల్ల ధనమైనా దొరుకుతుంది అని అర్థం. మనం పూజలు చేసాం, యజ్ఞాలు చేసాం, జపాలు చేసాం, హోమాలు చేసాం, నిజాయితీగా ఉన్నాం, అయినా సరే మనకి ఏ విధమైన ఫలితం రావట్లేదు అంటే మనం పుట్టుకతోనే ఇలా 2 గుప్పెళ్లతో పుడతాం మనం. ఒకటి పాపకర్మ, ఒకటి పుణ్యకర్మ. ఈ యజ్ఞాగది క్రతువులు, పూజలు, హోమాలు చేస్తూ ఆ ధనాన్ని ఆ యొక్క పూజాది క్రతువుల్లో భక్తి మార్గంలో పెట్టడం వల్ల ఈ పాపకర్మ ఏదైతే ఉందో అది అలాగా కూడా తొలగిపోయి పుణ్యకర్మ యొక్క అకౌంట్ని కాపాడుతూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడైతే పాపకర్మ అంతా పోయిందో ఈ పుణ్యకర్మ అకౌంట్ ఓపెన్ అయ్యి అక్కడి నుండి ఆ పుణ్యం ఎవరికి నిలబడుతుంది? మీ యొక్క బిడ్డలకి నిలబడుతుంది. అందుకే తల్లిదండ్రులు చేసిన పుణ్యమైన, తాతగారు చేసిన పుణ్యమైన మనవడికి వర్తించి మనవడు రాజయోగంలోకి వెళ్తాడు. అందువల్ల మనం చేసినటువంటి పూజాది క్రతువులు మనకి ఫలితం రాలేదని బెంగపడవద్దు. మన తర్వాత తరానికి అది ఖచ్చితంగా శ్రీరామరక్షగా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే దేవుడికి పెట్టిన రూపాయి, ఆడపడుచుకి ఇచ్చిన రూపాయి, ధర్మపత్నికి ఇచ్చిన రూపాయి, గురువుకి ఇచ్చిన రూపాయి, అలాగే ఆలయానికి పెట్టుబడి పెట్టిన రూపాయి, పేదవాడికి ఇచ్చిన దానంలో పెట్టిన రూపాయి, అలాగే కడుపు నిండా అన్నం పెట్టడంలో ఇచ్చిన రూపాయి ఎక్కడికి పోదండి. భగవంతుడు ఏదో రూపంలో ఆ రూపాయికి 10 రూపాయలు వడ్డీ వేసి మరీ మీ అకౌంట్లో వేస్తాడు. అందువల్ల ఎప్పుడూ కూడా మనం ఏ పని చేసినా ఆ పని మీద విశ్వాసం ఉంచి అది మనది కాదు అనుకునే వాళ్ళకే భగవంతుడు, అన్నపూర్ణేశ్వరి మన చేయిని పెద్ద చేతిగా పెడుతుంది. అందువల్ల దయచేసి అందరూ ఈ విషయాన్ని దృగ్విషయంలో గుర్తుపెట్టుకుని దైవాన్ని విశ్వాసంగా నమ్మండి, బ్రాహ్మణ పండితుల్ని నమ్మండి, బ్రాహ్మణ పండితుల యొక్క గురు ఆదేశాన్ని, ఇంటి పురోహితుల వారి యొక్క గురు ఆదేశాన్ని పాటించండి. భగవంతుడు విశ్వాసంగా ఉన్న ప్రతి వాళ్ళని కూడా పరీక్ష పెట్టి విజయ సాధనలో ముందు నడిపించి అకుంఠిత దీక్షగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడుతాడు. ఇది సత్యము, ఇది పురాణ వాంగ్మయం, వేదవాంగ్మయం. అందువల్ల చక్కగా దైవానుకూల్యతతో అమ్మవారి ఆరాధన చేయండి. ఈరోజు అందరూ శుభం జరుగుతుంది. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ రేపు వెంకటేశ్వర స్వామి వారి వైభవం, ఆ యొక్క స్వామి గురించి ఎంత చెప్పినా మనకి తక్కువే. మన వయసు, మన అర్హత కూడా సరిపోదు స్వామిని కీర్తించడం. ఒక భక్తుడిగా ఆ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ రేపు బ్రహ్మవాక్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని ప్రాతకాలంలో కలుసుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.